రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ని అయితే ప్రకటించడం జరిగింది. ఈ బడ్జెట్‌లో భాగంగా అందరూ కూడా బీహార్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అంటే బీహార్‌లో రాబోయే కొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్కడున్న నితీష్ కుమార్ గవర్నమెంట్‌కి సహకరిస్తూ దాదాపు చాలా నిధులు కూడా ఏపీకి కేటాయించకుండా బీహార్‌కి కేటాయించడం జరిగింది. ఏపీ ఎంత అవసరమో బీహార్ కూడా అంతే అవసరం. అలాంటి సందర్భంలో ఏపీకి ఒక రకంగా మొండి చేయి చూపిస్తూ బీహార్‌కి కొంచెం ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. అయితే దీని మీద కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేత జైరాం రమేష్ మీ అందరికి ఐడియా ఉంటది గదా! ఆయన ఈ విషయాన్నే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఏంటి అంటే, మీకు బీహార్ ఎంత ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ గూడా అంతే స్థాయిలో ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు కష్టకాలంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి ఆదుకోకుండా మీరు బీహార్‌కి నిధులిచ్చి ఒక రకంగా ఆంధ్రప్రదేశ్‌ని నిర్లక్ష్యం చేశారు అన్నట్లుగా ఆయన మాట్లాడటం జరిగింది. ఇది ఒక రకంగా ఏంటి అంటే చాలా మంది కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏందంటే గత బడ్జెట్‌లో ఎన్నికలైన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏంటి అంటే బీహార్‌కి అలాగే ఆంధ్రప్రదేశ్‌కి దాదాపు అమరావతి కోసం దాదాపు 15,000 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. కాకపోతే ఈసారి ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌కి గూడా అన్ని రాష్ట్రాలతో పాటు నిధులు కేటాయిస్తూ బీహార్‌కి మాత్రం ఇంకా చాలా ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. అయితే దీని మీద విమర్శలైతే వస్తున్నాయి. అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూ మీద మరి కేంద్ర ప్రభుత్వాన్ని అడగరా? వాళ్ళకి బీహార్ ఎంత అవసరమో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే అవసరమో అన్నట్లుగా కొన్ని విమర్శలు ఏపీ ప్రభుత్వం మీద వస్తున్నాయి మరి. వీటి మీద వాళ్ళెలా స్పందిస్తారనేది చూడాలి. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి.